పల్లెటూరి అంచున చిన్న ఇల్లు. ఆ ఇంట్లో రామయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి గేదెలను పాలు దోయించి ఊర్లోని ఇళ్లకి పాలు ఇచ్చేవాడు. అతని జీవితం సాధారణమే. కాని ఒక రోజు నుండి అన్నీ మారిపోయాయి. ఒక రాత్రి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి గట్టిగా ఊపిరి తీసుకుంటున్నట్టు గుసగుసలాడుతోంది. రామయ్యకు నిద్ర పట్టలేదు. గడియారం అర్ధరాత్రి 12 కొట్టింది. అప్పుడు అతనికి బయటనుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. పాలు, పాలు. రామయ్య మొదట అది తన భ్రమ అనుకున్నాడు. కాని మళ్ళీ అదే శబ్దం. ఈసారి మరింత స్పష్టంగా. భయం వేసిన తలుపు తెరిచి బయటకి చూశాడు. ఎవరూ లేరు. కాని అతని పాలు పెట్టే గిన్నెలు ఒక్కసారిగా కదిలి నేలపై పడిపోయాయి. అతను గుండె బరువుతో లోపలికి వచ్చి తలుపు మూసుకున్నాడు. ఇది ఏమిటి అని తనతోనే అనుకున్నాడు. ఆ రాత్రి అంతా అతను నిద్రపోలేదు. మరుసటి రోజు ఉదయం పాలు ఇవ్వడానికి బయలుదేరాడు. ఊరి చివర ఉన్న పాత బావి దగ్గరగా వెళ్లేటప్పుడు ఒక ముసలి ఆడవాని కనిపించింది. ఆమె కళ్లలో ఏదో వింత ఉంది. బాబూ, నాకు కొంచెం పాలు ఇస్తావా అని అడిగింది. రామయ్యకు దయ వేసింది. ఒక గిన్నె పాలు ఇచ్చాడు. ఆమె నవ్వింది. కాని ఆ నవ్వు సాధారణం కాదు. అది చల్లని గాలిలా అతని వెన్నులో జలధరింపజేసింది. ఇంకా కలుద్దాం అని చెప్పి ఆ ముసలి ఆడవాని ఒక్కసారిగా కనుమరుగైంది. రామయ్య షాక్ అయ్యాడు. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయాడు. కాని తన పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి మళ్లీ అదే జరిగింది. పాలు, పాలు. ఈసారి శబ్దం అతని ఇంటి లోపల నుంచే వినిపించింది. రామయ్య గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అతను నెమ్మదిగా వంటగదిలోకి వెళ్లాడు. అక్కడ గిన్నెలో పాలు స్వయంగా మరిగిపోతున్నాయి. కాని అగ్ని లేదు. అప్పుడు అతని వెనకాల నుంచి ఒక చల్లని స్వరం. నువ్వు ఇచ్చిన పాలు చాలా రుచిగా ఉన్నాయి. రామయ్య వెనక్కి తిరిగి చూశాడు. అదే ముసలి ఆడవాని. కాని ఇప్పుడు ఆమె కళ్లలో ఎర్రటి వెలుగు. ముఖం కాస్త కాస్తగా మారుతోంది. భయంకరమైన రూపంలోకి. నువ్వు ఎవరు అని అతను వణుకుతూ అడిగాడు. ఆమె నవ్వింది. నేను ఈ బావిలో మునిగి చనిపోయిన ఆత్మను. ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. నువ్వు మాత్రం పాలు ఇచ్చావు. అందుకే నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను. రామయ్య భయంతో వెనక్కి తగ్గాడు. నన్ను వదిలే అని అరిచాడు. ఆమె కేక వేసింది. ఆ శబ్దం చెవులు చెదిరేలా ఉంది. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. తలుపులు బిగుసుకుని మూసుకుపోయాయి. రామయ్య తన ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. నేను నిన్ను భయపడను అని అన్నాడు. అతను వెంటనే గేదెల దగ్గరికి పరిగెత్తాడు. అక్కడ ఉన్న పసుపు, కుంకుమ తీసుకుని తన నుదుటిపై రాసుకున్నాడు. దేవుడా, నన్ను కాపాడి అని ప్రార్థించాడు. ఆ దెయ్యం అతని దగ్గరకు వచ్చింది. కాని ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ పవిత్రత నాకు దగ్గర కావడం లేదు అని వెనక్కి తగ్గింది. రామయ్యకు ఆశ వచ్చింది. అతను గట్టిగా ఓం నమో నారాయణాయ అని జపించాడు. ఆ దెయ్యం కేకలు వేస్తూ మెల్లగా మాయమైంది. ఆ రోజునుంచి రామయ్య ప్రతి ఉదయం, ప్రతి రాత్రి దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. బావి దగ్గరికి వెళ్లడం కూడా మానేశాడు. కానీ కొన్ని రాత్రుల్లో ఇంకా ఆ గాలి గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. పాలు, పాలు. ఇప్పటికీ ఆ ఊరిలో వాళ్లు చెబుతారు, ఆ బావి దగ్గరికి రాత్రి వెళ్తే ఒక ముసలి ఆడవాని కనిపిస్తుందని. మీరు ఎప్పుడైనా ఆ ఊరికి వెళ్తే జాగ్రత్తగా ఉండండి. రామయ్య ఆ సంఘటన తర్వాత చాలా జాగ్రత్తగా జీవించడం ప్రారంభించాడు. కాని అతని మనసులో భయం మాత్రం పోయలేదు. రోజులు గడిచాయి. కాని ఒక విచిత్రమైన విషయం అతను గమనించాడు. తన గేదెలు ఒక్కొక్కటిగా బలహీనంగా మారుతున్నాయి. ఇది ఏదైనా వ్యాధా అని ఊరి వైద్యుడిని పిలిచాడు. కాని అతను చూసి
ఏ సమస్య కనిపించడం లేదు. కానీ ఇవి ఎందుకు ఇలా బలహీనంగా అవుతున్నాయో అర్థం కావట్లేదు అన్నాడు. ఆ రాత్రి రామయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ రహస్యం తెలుసుకోవాలి. అతను నిద్రపోయినట్టు నటించి అర్ధరాత్రి వరకు వేచి ఉన్నాడు. గడియారం మళ్లీ 12 కొట్టింది. అప్పుడు గేదెల కొట్టం వైపునుంచి ఒక నెమ్మదిగా నవ్వు వినిపించింది. రామయ్య గుండె బిగుసుకుపోయింది. అతను నెమ్మదిగా బయటకి వెళ్లాడు. కొట్టం తలుపు కొంచెం తెరిచి ఉంది. అతను లోపలికి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతని ప్రాణాలు తీసేంత భయంకరంగా ఉంది. ఆ ముసలి దెయ్యం గేదెల పాలు తాగడం కాదు, వాటి ప్రాణశక్తినే పీలుస్తోంది. గేదెల కళ్లలో నీళ్లు. అవి కదలలేక నిలబడి ఉన్నాయి. రామయ్య కోపంతో కేక వేశాడు, ఆపు! దెయ్యం అతని వైపు తిరిగి చూసింది. ఈసారి ఆమె రూపం మరింత భయంకరంగా ఉంది. పొడవైన జుట్టు, ఎర్రటి కళ్ళు, పొడవైన గోర్లు. నువ్వు మళ్లీ వచ్చావా అని చిలిపిగా నవ్వింది. ఇవి నా గేదెలు, వీటిని వదిలే అని రామయ్య అరిచాడు. దెయ్యం నెమ్మదిగా అతని వైపు నడిచింది. నువ్వు నాకు పాలు ఇచ్చావు, ఇప్పుడు నీ జీవితం మొత్తం నాది. అది చెప్పగానే గాలి బలంగా వీచింది. రామయ్య కదలలేకపోయాడు. అతని కాళ్ళు నేలకి అతుక్కున్నట్టు ఉన్నాయి. అప్పుడు అతనికి ఒకటి గుర్తొచ్చింది. ఆ బావి దగ్గర ఉన్న పాత చెట్టు కింద ఒక రాతి విగ్రహం ఉంది. ఊరి పెద్దలు చెప్పినట్టు ఆ విగ్రహం దగ్గర ఒక రక్షణ శక్తి ఉందని. రామయ్య తన శక్తి మొత్తం కూడగట్టి ఒక్కసారిగా దెయ్యం నుంచి తప్పించుకుని పరిగెత్తాడు. దెయ్యం అతని వెనకాలే. నువ్వు తప్పించుకోలేవు అని కేక వేసింది. రామయ్య బావి దగ్గరకు చేరుకున్నాడు. గాలి మరింత చల్లగా మారింది. చెట్టు ఆకులు గట్టిగా కదులుతున్నాయి. అతను విగ్రహం దగ్గరకు వెళ్లి మోకాళ్లపై కూర్చుని ప్రార్థించాడు. దేవుడా, నన్ను కాపాడు! దెయ్యం కూడా అక్కడికి వచ్చింది. కాని ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ స్థలం నాకు నష్టం చేస్తుంది అని వెనక్కి తగ్గింది. రామయ్య ధైర్యంగా నిలబడ్డాడు. నీకు శాంతి కావాలి కాదు, అయితే నువ్వు ఇలా బాధపడుతూనే ఉంటావు అన్నాడు. ఆ మాటలు విన్నాక దెయ్యం కాసేపు నిశ్శబ్దంగా నిలిచింది. ఆమె కళ్లలో కోపం తగ్గి బాధ కనిపించింది. నన్నెవ్వరూ గుర్తు పెట్టుకోలేదు. నేను ఒంటరిగా చనిపోయాను అని నెమ్మదిగా చెప్పింది. రామయ్య అర్థం చేసుకున్నాడు. నేను నీకు శాంతి కలిగిస్తాను అన్నాడు. మరుసటి రోజు ఊరి పెద్దలతో కలిసి ఆ బావి దగ్గర పూజలు చేశారు. ఆ ఆత్మకు శాంతి కోసం దీపాలు వెలిగించారు. ఆ రాత్రి మొదటిసారి ఎలాంటి శబ్దం వినిపించలేదు. గాలి నిశ్శబ్దంగా ఉంది. రామయ్య ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. అన్నీ అయిపోయాయని అనుకున్నాడు. కాని కొన్ని రోజుల తర్వాత ఊర్లో మరో వ్యక్తి చెప్పాడు. నిన్న రాత్రి బావి దగ్గర ఎవరో పాలు అని అడిగారు. ఆ రాత్రి ఆకాశం మళ్లీ నల్ల మబ్బులతో నిండిపోయింది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. రామయ్య ఇంటి బయట నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక దీపం, కళ్లలో ధైర్యం. ఇది ఈరోజే ముగించాలి అని అతను తనతోనే అన్నాడు. ఊర్లో మరో వ్యక్తికి కూడా ఆ దెయ్యం కనిపించిందని తెలిసిన తర్వాత రామయ్యకి ఒక విషయం అర్థమైంది. ఆ ఆత్మ ఇంకా శాంతి పొందలేదు. అతను నేరుగా బావి దగ్గరకు వెళ్లాడు. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. మళ్లీ వచ్చావా అనే ఆ భయంకర స్వరం వినిపించింది. దెయ్యం మళ్లీ ప్రత్యక్షమైంది. ఈసారి అది మరింత భయంకరంగా ఉంది. కళ్లలో అగ్ని, శరీరం చీకటితో కప్పబడి ఉంది. నువ్వు నన్ను మోసం చేశావు, నాకింకా శాంతి లేదు అని అది కేక వేసింది. రామయ్య గట్టిగా అన్నాడు, నీకు శాంతి కావాలంటే నిజం చెప్పాలి. మెరుపు మెరిసింది. దెయ్యం ఒక్కసారిగా ఆగింది. ఏ నిజం అని అది గట్టిగా అడిగింది.
రామయ్య నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. నువ్వు బావిలో పడిపోయి చనిపోలేదు కదా? ఆ మాట విన్న వెంటనే దెయ్యం కేక వేసింది. చుట్టూ గాలి తుఫానులా మారింది. నన్ను వాళ్ళు తోసేశారు అని అది అరవడం ప్రారంభించింది. ఫ్లాష్ బ్యాక్లా దృశ్యాలు మారుతున్నట్టు అనిపించింది. ఊరి కొంతమంది దుష్టులు ఆ ముసలి ఆడవారిని కొట్టడం, ఆమెను బావిలో తోసేయడం, నా పాలను దోచుకుని నన్నే చంపేశారు అని దెయ్యం ఏడుస్తోంది. రామయ్య కళ్లలో కోపం మెరిసింది. అందుకే నువ్వు శాంతి పొందలేకపోతున్నావు. నీకు న్యాయం కావాలి, ప్రతీకారం కాదు. దెయ్యం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయింది. న్యాయం అని అది మెల్లగా అడిగింది. రామయ్య గట్టిగా అన్నాడు. రేపు ఉదయం నేను ఈ నిజం అందరికీ చెబుతాను. నీకు న్యాయం జరగాలి. అప్పుడే నీ ఆత్మకు శాంతి వస్తుంది. కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత దెయ్యం కళ్లలోని ఎర్రటి వెలుగు మెల్లగా తగ్గింది. నన్ను మర్చిపోకు అని అది నెమ్మదిగా చెప్పింది. రామయ్య తల ఊపాడు. మర్చిపోను. అప్పుడే ఒక పెద్ద మెరుపు ఆ దెయ్యం శరీరం కాంతిగా మారి మెల్లగా ఆకాశంలో కలిసిపోయింది. గాలి ఆగిపోయింది. నిశ్శబ్దం. మరుసటి రోజు రామయ్య ఊర్లో జరిగిన నిజం బయటపెట్టాడు. ఆ దుష్టులను పట్టుకున్నారు. ఊరంతా ఆ ముసలి ఆడవానికి న్యాయం జరిగింది. బావి దగ్గర ఒక చిన్న గుడి కట్టారు. ఆ రోజునుంచి ఎప్పుడూ పాలు అనే శబ్దం వినిపించలేదు. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.